హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద చైతన్యస్ వరల్డ్. ఈ రోజైతే మేము అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దేవుని దర్శనం తీసుకొని అయితే మేము తర్వాత అయితే కొంచెం షాపింగ్ మూవీకి అలా అయితే వెళ్తున్నాము. చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా స్పెషల్ ఉంటే మేము కంపల్సరీ అయితే అయ్యప్ప టెంపుల్కి అయితే వెళ్తాము. చాలా రిలాక్స్గా అయితే అనిపిస్తుంది. మా యానివర్సరీ రోజైతే మేమైతే ఎక్కడ వెళ్ళలేకపోయినాము, ఎందుకంటే ఆ రోజు పెళ్ళిళ్ళు కూడా ఉండే, మళ్ళీ మా రిలేటివ్స్ కూడా ఉండే, దాని గురించి అయితే మేము ఎక్కడ వెళ్ళలేదు. సో ఇవాళ అయితే మేము మూవీకి కొంచెం స్పెషల్గా తినాలి అని అయితే మేమైతే బయటకు వచ్చినాము. చూడండి, మా ఆయన కొంచెం నాకు తిడుతుండు, దాని గురించి అయితే నేను వీడియో తీస్తున్నాను. మళ్ళీ నవ్వేసిండు. చూడండి, నేనైతే ఈ లుక్లో ఎలా అనిపిస్తున్నానో ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసి చెప్పండి. మేమైతే మార్నింగ్ షోకి అయితే వచ్చినాము. చూడండి, ఎవ్వరు లేరు, అసలు ఒక్క జనాలు కూడా లేరు, మేమే ఉన్నాము. ఈ థియేటర్ మొత్తం ఖాళీనే ఉంది. చూడండి, మూవీలో కూడా ఎవ్వరు లేరు, మా ఇద్దరు తప్ప. తర్వాత ఒక 20 minutes హాఫ్ అవర్ అయిన తర్వాతనే ఇంకొక కపుల్ వచ్చారు, అంతే. 4 members ఉండింటి మీ మూవీకి, మిగతా ఎవ్వరు కూడా లేకుండే, మొత్తం ఎంటీ ప్లేస్ ఉండే. మా ఆయన అయితే చూడండి ఎంత రిలాక్స్ అయితే మూవీ చూస్తున్నాడు. మూవీ చూసేటప్పుడు అయితే నిద్ర వస్తుంది అని అంటుండే నాకు. మేము గోదావరి గట్టు పైన మూవీ అయితే చూసాము. రియల్గా చాలా సూపర్ ఉండే మూవీ అయితే, మీరు కూడా వెళ్ళి చూడండి. బయట ఎండలు అయితే చాలా మండిపోతున్నాయి, అసలు బయట తిరగలేకపోతున్నాము. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. రిలయన్స్కి అయితే వెళ్ళిపోయాము. కొంచెం దాంట్లో ఏసీ ఉంటుంది, కూల్ అయితే ఉంటుంది అనేసి దాంట్లో కొంచెం టైం అలా స్పెండ్ చేసి షాపింగ్ అలా అయితే చేసాము. షాపింగ్ అలా చేసుకొని అయితే మేమైతే తర్వాత మండి తినడానికి అయితే వెళ్ళాము. మా ఆయనకైతే ఇక్కడ మోస్ట్ ఫేవరెట్ మండి, ఆయన ఎప్పుడు కూడా ఇక్కడనే వద్దామని అయితే అంటాడు. రియల్గా చాలా టేస్టీ కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడికి వస్తే అయితే ఒక 2-3 బౌల్స్ అయితే నేను సూపే తీసుకుంటాను. నాకైతే అంత ఇష్టం ఈ సూప్ అంటే. చాలా స్పేషియస్గా చాలా సూపర్గా ఉంటుంది. ఇదైతే జైల్ మండి ఉంది ఇది. చూడండి, పుష్పరాజ్ది ప్రింట్ అయితే ఎలా వేసారో చాలా మంచిగా అనిపించింది. చూడండి, మొత్తం టూర్ అయితే చూపిస్తుంటే, బట్ కస్టమర్స్ అయితే ఫుల్ ఉన్నారు దాంట్లో. ఒక్కసారి అయితే మీరు ఖచ్చితంగా వెళ్ళండి. ఇక్కడ చాలా టేస్టీ ఫుడ్ అయితే ఉంటుంది. తినేసి కొంచెం రిలాక్స్ అయిపోయి అయితే మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్ మరి.